ఒకవైపు మెగాస్టార్ గారి తనయుడు, మరోవైపు అతిలోక సుందరి డాటర్. వీరి కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ ఫిల్మ్ పెద్ది. ప్రస్తుతం ప్రమోషన్స్ పీక్స్ లో ఉన్నాయి. అందుకు తగ్గట్లే టాలీవుడ్ లోను పెద్దిపై ఒక రూమర్ షికార్ చేస్తోంది. పెద్దిలో మెగాస్టార్ క్లాసిక్ సాంగ్ రీమిక్స్ కానుందని ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే మాత్రం మెగా ఫ్యాన్స్ కు పండగే. కానీ ఈ రూమర్ నిజమయ్యే ఛాన్స్ తక్కువ. పెద్ది ప్రమోషన్స్ ప్రారంభమైనప్పటి నుంచి రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ వస్తోంది. మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అంటూ టాలీవుడ్ లో ఈ జోడీకి సెపరేట్ క్రేజ్ కనిపిస్తోంది. ఎందుకంటే చిరు శ్రీదేవి కాంబో టాలీవుడ్ కు జగదేక వీరుడు, అతిలోక సుందరి లాంటి క్లాసిక్ మూవీని అందించింది. పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు పెద్దిలో మెగా ఫ్యాన్స్ కోసం సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేశాడా అనే డౌట్స్ కొద్ది రోజులుగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్దిలో మెగా రీమిక్స్ సాంగ్ వినిపించనుందని రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. చిరు శ్రీదేవి కనిపించిన ఐకానిక్ సాంగ్ అబ్బని తీయని దెబ్బ రీమిక్స్ వర్షన్ పెద్దిలో సర్ప్రైజ్ చేయనుందని, ఈ రీమిక్స్ వర్షన్ కు కొద్ది నిమిషాలు చరణ్, జాన్వీ స్టెప్ లేనున్నారని గాసిప్ షికార్లు చేస్తున్నాయి. పెద్ది అనేది డిఫరెంట్ స్టోరీ అని, సినిమాలో కేవలం కథకు ప్రాధాన్యత ఇచ్చామని, రీమిక్స్ యాడ్ చేస్తే సినిమా మరీ కమర్షియల్ అవుతుందని, అందుకే ఐకానిక్ సాంగ్ తమ చిత్రంలో రీమిక్స్ వర్షన్ లో వినిపించదు అని క్లారిటీ ఇచ్చాడు రామ్ చరణ్. నిజానికి రామ్ చరణ్ తన కెరీర్ లో 3 సార్లు చిరు సాంగ్ ను రీమిక్స్ చేశాడు. మగధీరాలో బంగారు కోడిపెట్ట, రచ్చాలో వానా సాంగ్, అలాగే నాయక్ లో అదిరిపోయే విధంగా మెగా స్టెప్పులేశాడు. ఇప్పుడు అదే దారిలో పెద్దిలోనూ రీమిక్స్ వర్షన్ వినిపిస్తుంది అనుకుంటే మెగా ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేశాడు. నెలల తరబడి తీసిన సినిమా ఫ్లాప్ అయితే ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం. కొందరు నెక్స్ట్ ప్రాజెక్టుపై ఫోకస్ పెడతారు, మరికొందరు అక్కడే ఆగిపోతారు, బాధపడతారు. ఫెయిల్యూర్స్ కు రీజన్ వెతుకుతూ ఉండిపోతారు. తాము తీసింది ఫ్లాప్ మూవీ కాదని వాదిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి స్టేజ్ లోనే ఉన్నాడు తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్. విఘ్నేష్ శివన్ ఈ దర్శకుడు పేరు తెలియని వారుండరు. తమిళనాడులో అయితే చాలా ఫేమస్. ఎందుకంటే తాను తీసిన చిత్రాలు నయనతారను ప్రేమించి పెళ్లి చేసుకోవటం ఇతనికి చాలా గుర్తింపు తీసుకొచ్చాయి. ఇక అసలు విషయానికి వస్తే ఇతను 2 ఏళ్లు శ్రమించి తీసిన చిత్రం ఇటీవలే బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చి ఫట్మంది. కోలీవుడ్ కరెంట్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి బాక్స్ ఆఫీస్ దగ్గర భీకరమైన డిజాస్టర్ గా నిలిచింది. దీంతో దర్శకుడు విఘ్నేష్ శివన్ కు గట్టి షాక్ తగిలింది. అయితే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్లాప్ కావడానికి రివ్యూ రైటర్స్, ఫిల్మ్ క్రిటిక్స్ కారణమని నమ్ముతున్నాడు విఘ్నేష్. అందుకు తగ్గట్టే ఇటీవల ఓటీటీలో విడుదలైన తర్వాత తన చిత్రాన్ని చాలా మంది చూసి థియేటర్స్ లో చూడాల్సిన సినిమా అంటున్నారని, నెగిటివ్ రివ్యూస్ వల్ల తన చిత్రాన్ని థియేటర్స్ లో చూడలేకపోయారని మెసేజ్ చేస్తున్నారని ఇన్స్టాలో పెద్ద పోస్టు పెట్టాడు. ఒక సినిమాకు మొదట ఆదరణ దక్కకపోయినా ఆ తర్వాత అద్భుతమైన చిత్రాలుగా నిలిచిన సినిమాలు చరిత్రలో చాలా ఉన్నాయి. భవిష్యత్తులో తన చిత్రం కూడా అలాంటి అద్భుతాన్ని చేస్తుందనే నమ్మకంతో, ఆశతో జీవిస్తున్నాను అంటూ పోస్ట్ ను ముగించిన విఘ్నేష్ శివన్ తీరు చూసి కోలీవుడ్ ఆశ్చర్యపోతోంది. తాను తీసింది ఒక ఫ్లాప్ మూవీ అని విఘ్నేష్ శివన్ ఒప్పుకోకపోవటం విడ్డూరంగా ఉంది అంటున్నారు తమిళ తంబీలు. బాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్ళీ రీమిక్స్ దుమారం మొదలైంది. 20 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ ను ఇప్పుడు రీమిక్స్ చేస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత బాలీవుడ్ మళ్ళీ ఇప్పుడు రీమిక్స్ చేసిన వాటిని రీమిక్స్ చేస్తుందా అంటూ దర్శకుడు సంజయ్ గుప్తా ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇంతకీ సంజయ్ గుప్తాకు అంత కోపం తెప్పించిన రీమిక్స్ సాంగ్ ఏంటి? బాలీవుడ్ కు కాంటే, ముసాఫిర్, కాబిల్, జబ్బా లాంటి చిత్రాలను అందించిన సంజయ్ గుప్తా హిందీ ఇండస్ట్రీ లేటెస్ట్ రీమిక్స్ సాంగ్ ట్రెండ్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇప్పుడంటే హిందీ ఇండస్ట్రీ 20 ఏళ్ల క్రితం వచ్చిన ప్రతి సూపర్ హిట్ సాంగ్ ను రీమిక్స్ చేస్తూ వెళ్తోంది. మరో 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు రీమిక్స్ చేసిన వాటిని మళ్లీ రీమిక్స్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాలీవుడ్ ఇండస్ట్రీ ఒరిజినాలిటీని కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది అక్షయ్ కుమార్ లేటెస్ట్ హిందీ ఫిల్మ్ వెల్కమ్ టు జంగిల్ లోని సాంగ్. కానీ ఒరిజినల్ వర్షన్ మాత్రం 20 ఏళ్ల క్రితం విడుదలైన వెల్కమ్ మొదటి భాగంలో కనిపిస్తుంది. అప్పుడు సేమ్ హీరో సేమ్ సాంగ్ ను కత్రినాతో కలిసి స్టెప్పులేశాడు. కొద్ది రోజుల క్రితం వరుణ్ ధవన్ కొత్త చిత్రం హై జవానీతో ఇష్క్ హోడా హై మూవీ కోసం చునరీ చునరీ అనే సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ చేశాడు. ఇది గతంలో సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ మూవీ బీవీ నెంబర్ 1 లోని సాంగ్. అక్షయ్ కుమార్ కనిపించిన రీమిక్స్ వర్షన్, అలాగే వరుణ్ ధవన్ రీమిక్స్ వర్షన్ పై బాలీవుడ్ సినీ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు బాలీవుడ్ సంగీతం కొత్త మెలోడీలు వినూత్న ప్రయోగాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేదని, ఇప్పుడు మాత్రం నాస్టాల్జియాను క్యాష్ చేసుకునే ప్రయత్నాలు ఎక్కువయ్యాయని విమర్శిస్తున్నారు. ఇటీవల విడుదలైన చున్నరీ చున్నరీ మరియు ఊంచా లంబా కడ్ లాంటి రీమిక్స్ విని సంజయ్ గుప్తా సహా పలువురు సినీ ప్రముఖులు ఒరిజినల్ మ్యూజిక్ కి ప్రాధాన్యం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది వాళ్ళ స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.